మనిషి జీవితంలో బలము అనేది చాలా ప్రాముఖ్యమైనది. బలము కొరకు బలంగా ఉండడానికి, పుష్టిగా ఉండడానికి అనేకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాడు. ఇంకా చెప్పగలిగితే ఉదయాన్నే వాకింగ్ చేస్తూ, ఉదయాన్నే కొంచెం జిమ్కి వెళుతూ అతడు చాలా బలముగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తినేటువంటి ఆహారం వల్ల కావచ్చు, లేక నడిచేటువంటి ఆ నడక ద్వారా కావచ్చు, వ్యాయామం చేసేటువంటి ఆ జిమ్ వల్ల కావచ్చు, మనిషి శారీరకంగా బలము కలిగిన వాడిగా పుష్టిగా ఉంటాడు. అయితే ఆత్మీయ బలము అనేది మనిషికి ఎలా కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అంటుంది, యెహోవా వలననే బలము కలుగుతుంది. యేసయ్య మనకు బలము కలుగు చేస్తాడు. ఆ దేవాది దేవుడు ఎలా కలుగు చేస్తాడంటే, మనం ప్రార్థించినప్పుడు, మనం బైబిల్ ధ్యానించినప్పుడు మనకి బలము కలుగుతుంది. ఆ బలము అనేది శరీరానికి కాదండి, ఆత్మకు కలుగుతుంది. దావీదు గొర్రెలు మేపుకుంటూ అడవిలో సంచరిస్తూ ఉన్నప్పుడు సడన్గా సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు, దావీదు చిన్నవాడేనండి, ఎంత ఎత్తు ఉన్నటువంటి సింహాన్ని దేవుని ఆత్మ దావీదు మీద బలముగా వచ్చిందండి. సింహాన్ని సైతము మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి పడవేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు చిన్నవాడే, కానీ అతనుకున్నటువంటి బలము సింహాన్ని జయించడానికి సరిపోదు. దేవుని ఆత్మ బలము మాత్రమే సింహాన్ని చీల్చివేశాడు. మరి ఈ రోజున మనము శరీర బలము కొరకు చూస్తూ ఉంటాం, కానీ ఆత్మ బలము కొరకు అస్సలు పట్టించుకోమంటే. దేవుని ఆత్మ మన మీదకి బలముగా వచ్చినప్పుడు మనము బలపరచబడి బలవంతులుగా మార్చబడతాం. మనం చీకటిలో పాపములో ఉంటే మన మీద దేవుని ఆత్మ రాదండి. మనం ఒక పరిశుద్ధంగా దేవుని కొరకు వాక్య ధ్యానము కలిగి ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి ప్రభువుని వేడుకున్నప్పుడు, ప్రభు మనకి బలమైనటువంటి ఆత్మ నింపుదలను ఇస్తాడు. నా ప్రభు అని యేసు క్రీస్తు వారు నిశ్చయముగా బలమైనటువంటి ఆత్మతో నిన్ను నింపి అభిషేకించి నిన్ను పూర్ణ బలము కలిగిన వానిగా మలచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ఆత్మ బలహీనమని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మా ఆత్మ బలము పొందుకోవాలంటే మొదట మేము వాక్య ధ్యానము కలిగి ప్రార్థించి ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు వేడుకున్నప్పుడు మీరు మా మీద బలమైనటువంటి ఆత్మను కుమ్మరిస్తారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ మాటలు మేము వ్యర్థము చేసుకొనక నా తండ్రి, మా విశ్వాస జీవితంలో ప్రతి వారిని ఆయన ఆత్మ పూర్ణునిగా, ఆత్మలో బలవంతులుగా మీరు మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.